మోదీ సభకు బండి సంజయ్ అటెండ్ అవుతారా? మోదీ సభలో బండి సంజయ్ ఉంటాడా? ఈ ప్రశ్న అందరికీ కూడా ఇప్పుడు ఒక కలవర పెడుతున్నటువంటి ప్రశ్న, ముఖ్యంగా బీజేపీ నాయకులకు కలవర పెడుతున్నటువంటి ప్రశ్న. మాజీ అధ్యక్షుడు, కేంద్ర సహాయ మంత్రిగా కొనసాగుతున్నటువంటి బండి సంజయ్ మోదీ సభకు అటెండ్ అవుతారా లేదా అనేటువంటి ఒక ఆసక్తి ఇప్పుడైతే నెలకొంది. ప్రధానంగా బండి సంజయ్ కొడుకుకు సంబంధించినటువంటి విషయంలో ఫోక్సో కేసు ఒకవైపు, ఒక యువతిని అత్యాచారం చేశాడనేటువంటి విషయంలో ఒక ఉదాంతమైతే నడుస్తూ ఉంది. మొత్తం మీద మరి బండి సంజయ్ ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అవుతాడా లేదా అనేటువంటి ఒక సందిగ్ధత మాత్రం నెలకొంది. బండి సంజయ్ ఖచ్చితంగా అటెండ్ అయ్యేటువంటి అవకాశమే లేదు అంటూ ఇప్పటికీ కొన్ని సంకేతాలు అయితే వస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే బండి సంజయ్ పేరు మోదీకి సంబంధించినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ కూడా ప్రస్తావనలు అయితే లేదు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ కూడా అందరి పేర్లు వాటిలో ఉన్నా కానీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ పేరు అయితే ఎక్కడ కనబడలేదు. ఇక్కడ భారీగా ఏర్పాటు చేసినటువంటి ఒక హోర్డింగ్స్లో కూడా బండి సంజయ్కి సంబంధించినటువంటి హోర్డింగ్స్ చాలా తక్కువ కనబడుతుండడము ఒక రాజకీయ దుమారాన్నే రేపుతుందని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా బండి సంజయ్కి సంబంధించి పెద్దగా, అంటే అందరికీ సంబంధించినటువంటి ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క రకంగా వారికి సంబంధించినటువంటి వెల్కమ్ను చెప్తున్నటువంటి ఫోటోలు కనబడతా ఉన్నాయి. అటు మల్క కుమరయ్య కానివ్వండి, ఇటు ఈటల రాజేందర్ కానివ్వండి, మరొక వైపు ఇక్కడ ఉన్నటువంటి అందులో శ్రీరాములు కానివ్వండి, వీరందరూ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలలో అక్కడక్కడ బండి సంజయ్ ఫోటో ఉన్నప్పటికీ కూడా బండి సంజయ్ స్వయంగా మోదీకి సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ కూడా హోర్డింగ్స్ అయితే పెట్టించినట్టు కనబడట్లేదు. ఒకవైపు అధ్యక్షుడిగా ఉన్నటువంటి రామచంద్రరావు, మరొక వైపు కిషన్ రెడ్డి వారికి సంబంధించినటువంటి వెల్కమ్ బ్యానర్స్ను పెట్టినప్పటికీ కూడా బండి సంజయ్ మాత్రం ఆ విషయంలో ఒక అడుగు వెనుకలోనే ఉన్నట్టు కనబడుతూ ఉంది. మరి బండి సంజయ్ ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అవుతారా? మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్కి వస్తున్నటువంటి మోదీకి వెల్కమ్ చెప్తాడా? లేదు అంటే కొడుకు చేసినటువంటి తప్పు వలనో, లేకపోతే కొడుకు ఇరుక్కున్నటువంటి ఆ యొక్క విషయంలోనో ఆందోళన చెందుతూ మరి ఇంటికే పరిమితం అవుతాడా? వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే కొద్ది సమయం అయితే వెయిట్ చేయాల్సిందే. మనకున్నటువంటి సమాచారం మేరకైతే బండి సంజయ్ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం అనేటువంటి సమాచారమే వస్తూ ఉంది.